నాన్న కలల ప్రయాణం. అనగనగా ఒకరోజు భీమవరం అనే ఊరికి చెందిన ఒక తండ్రి కల. ఆ తండ్రి పేరు శివయ్య. ఆయనకు ఒక కొడుకు మరియు ఒక కూతురు పుట్టారు. వాళ్ళ కొడుకు పేరు కిరణ్, కూతురు పేరు అమ్ములు. శివయ్య తను కూలీ పని చేస్తారు. తనకి ఒకరోజు ఒక ఆలోచన కలిగింది. ఇద్దరు బిడ్డలని మంచిగా చదివించాలి అనుకుంటారు. కానీ అతనికి పని ఒకరోజు ఉంటే ఒకరోజు ఉండదు. ఎలా అని అనుకుంటాడు. శివయ్యకు తన బిడ్డల చిన్నప్పటి నుంచి ఆరోగ్యం బాగోలేదు. తన భార్య వచ్చి అంటుంది ఇలా శివయ్యతో. తన భార్య పేరు సత్య. ఏవండి, మన బిడ్డలని ఒకరిని మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసి ఒకరిని పెంచుకుందామని అంటుంది. శివయ్య సరే అని ఒప్పుకుంటాడు. ముందుగా వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడి తన కొడుకుని పంపిస్తుంది. అలా కొన్ని రోజులు శివయ్య, సత్య వాళ్ళు తన కూతురిని పెంచుకుంటారు. కానీ ఈలోపు సత్య వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళ అమ్మ పేరు రంగమ్మ. రంగమ్మ కిరణ్ని సత్య వాళ్ళ ఇంటికి తీసుకొస్తుంది. కిరణ్ రంగమ్మ దగ్గర సరిగా ఉండడం లేదని, బాగా ఏడిపిస్తున్నారు అని సత్యకి చెప్తుంది. సత్య శివయ్య వాళ్ళు మళ్ళీ ఆలోచించి అమ్ములుని రంగమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళమంటారు. సత్య ఇలా అంటుంది, అమ్మ అయితే అమ్ములుని తీసుకువెళ్ళు, నీకు నాన్నకి తోడుగా ఉంటుంది. ఇప్పుడు అమ్ములు 1వ క్లాస్ వరకు చదివింది. ఆ తర్వాత కానుండి అక్కడ చదివించుకొని తీసుకువెళ్ళి అని అంటుంది సత్య. రంగమ్మ సరే అమ్మ అని అమ్ములుని తీసుకువెళ్తుంది. అమ్ములు వాళ్ళ తాతయ్య ఒక కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. అమ్ములు ఇంకా బాగా చదువుకుంటుంది. శివయ్య, సత్య వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటారు అమ్ములుని. ఇంకా శివయ్య ఏమో కిరణ్ని కూడా ఇక్కడ పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేస్తారు. కిరణ్ కూడా బాగా చదువుతారు. ఒకరోజు కిరణ్ 7వ తరగతి చదువుతున్నారు. తను వాళ్ళ స్కూల్లో ఏవో ఇంటర్నేషనల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో గోల్డ్ మెడల్ సాధించారు. శివయ్య, సత్య తన కొడుకును టీవీలో చూసుకుని మురిసిపోతున్నారు. అప్పుడు శివయ్యకు ఒక ఆలోచన కలిగింది. శివయ్య తను 10వ తరగతి అయిన తర్వాత ఎవరో తనని అమెరికా తీసుకువెళ్తాను అని చెప్పి మోసం చేస్తాం. అప్పుడు శివయ్య కూలీ పని మొదలు పెడతాడు. కానీ అప్పుడు నెరవేర్చుకోలేని కల ఇప్పుడు తన కొడుకు ద్వారా నెరవేర్చుకుందామని ఆలోచన వస్తుంది. శివయ్య తన ఆలోచనను సత్యకి చెప్తాడు. సత్య ఆనందంగా ఉంటుంది. కిరణ్కి 10వ తరగతి అయిపోయి ఇంటర్కి వస్తాడు. ఇంటర్లో కూడా మంచి మార్కులు సాధించుకున్నారు. కిరణ్తో శివయ్య ఇలా అంటాడు, నాన్న నిన్ను అమెరికా పంపించాలనుకుంటున్నాను అని అంటాడు శివయ్య. కిరణ్ ఏమి సమాధానం చెప్పకుండా సరే నాన్న మీ ఇష్టం అని చెప్పేసి కాలేజీకి వెళ్ళిపోతాడు. శివయ్య తన కొడుకు అమెరికా పంపించాలని తనకు తెలిసిన బంధుమిత్రులతో చెప్తారు. వాళ్ళు కూడా మంచి చెడు అనేది శివయ్యకు చెప్పేవారు. కానీ శివయ్య తన కొడుకు అమెరికా పంపించాలంటే మంచి కన్సల్టెంట్ కావాలి కదా. ఒకరోజు పనిచేస్తున్న స్థలం పక్కన ఒక ఆమె వాళ్ళ కూతురిని అమెరికా పంపించాము అని శివయ్యతో చెప్తుంది. అలా శివయ్య ఆమె ఇంటికి కలిసి ఆమె ఇలా అంటారు. ఆమె పేరు రమాదేవి. రమాదేవి గారు, నేను మా అబ్బాయిని అమెరికా పంపించాలి అనుకుంటున్నాను. మీ అమ్మాయి అమెరికాలో ఉంది అంటున్నారు కదా, మా అబ్బాయిని కూడా తీసుకువెళ్ళండి. ఎంత అవుతాయో చెప్తే మీకు డబ్బులు ఇస్తాను అని అంటారు శివయ్య. శివయ్య, రమాదేవి వాళ్ళు మాట్లాడుకున్నారు. మొత్తం అన్ని విషయాలు తను పనిచేసిన ప్రతి రూపాయి కూడా దాచిపెడతారు శివయ్య. ఈలోపు కిరణ్ ఇంటర్ పూర్తి అవుతుంది. అమెరికాకు పూర్తి వివరాలు అవి చేసుకుంటారు శివయ్య, కిరణ్. కానీ ఒకరోజు అమెరికాకు వెళ్ళడానికి వీసా ప్రాసెస్ కోసం వెళ్ళి వస్తారు శివయ్య, కిరణ్. కానీ వీసా రద్దు అవుతుంది కిరణ్కు. శివయ్య, సత్య ఒకసారి కృంగిపోతారు. కిరణ్ అంటాడు, వదిలే నాన్న, మనకి వెళ్ళే రాత లేదు ఏమో అని బాధపడితే వెళ్ళిపోతారు కిరణ్ అక్కడి నుంచి.
అలాగే సత్య కూడా వదిలేయండి, మన పిల్లల్ని ఇక్కడ చదివించుకుందామని అంటుంది శివయ్య. ఇది ఎలా జరిగింది అసలు అని ఆలోచిస్తాడు శివయ్య. శివయ్య రమాదేవి వాళ్ళ ఇంటికి వచ్చి విషయం చెప్తాడు. కానీ రమాదేవి ఏదో కారణాలు చెప్పి మళ్ళీ శివయ్యకు మళ్ళీ పెడదామని మాటలు చెప్తుంది. అలా శివయ్య ఒప్పుకొని ఇంటికి వచ్చి సత్యకు కిరణ్కు చెప్తారు. కిరణ్ కూడా శివయ్య మాటలు సరే అన్నారు, మళ్ళీ పెట్టారు. అలాగే మళ్ళీ దిగాలుగా ఉండిపోయాయి. అలా కొన్ని రోజులు అయ్యాక శివయ్య కనిపెట్టాడు, ఇంత డబ్బులు పెడుతున్నాం కదా, ఎందుకు రద్దు అవుతుందనే ఆలోచించారు. అప్పుడు రమాదేవి అనే ఆమె గురించి తెలుసుకున్నారు. శివయ్య కుటుంబం. రమాదేవి డబ్బులు తీసుకుని జనాలను మోసం చేస్తుందని తెలుసుకున్నాడు శివయ్య. కానీ పాపం శివయ్య తన వల్ల తన కుటుంబం వద్దు అన్న అప్పు చేసి మరీ తన కొడుకు కోసం పోరాడుతున్నారు. తను తప్పుడు మనిషి అని తెలుసుకున్న తన కొడుకు ప్రయోజకులకు అవ్వాలనే ఆశతో ప్రెస్టేజీగా తీసుకొని మళ్ళీ రమాదేవి దగ్గరికి వెళ్ళి మోసపోయి అలా 2-3 సార్లు పెట్టి శివయ్య ఊరిలో పరువు తీసుకున్నారు మరియు అప్పుల పాలయ్యారు. కానీ చివరకు శివయ్య సాధించేశారు. అప్పు చేసి తన కొడుకును సర్దుబాటు చెప్పి చివరి అవకాశం నన్ను పెడదాం, ఇది కూడా రాకపోతే మానేద్దాం అని ఒప్పించి పెట్టించారు. శివయ్య తన కొడుకు కూడా తన తండ్రి బాధ చూడలేక సహకరించారు. కిరణ్ సత్య కూడా ఎటు సమాధానం చెప్పలేదు శివయ్యకు. శివయ్య సత్య మాట వినకుండా పెడుతున్నారని సత్య ఎంతో బాధపడింది. కానీ భగవంతుడు ఉన్నారు అనే మాట నమ్ముకుని చివరి అవకాశంగా పెట్టుకున్నారు. ఆ కుటుంబానికి సంతోషకరం వార్త వినిపించాడు ఆ భగవంతుడు. అది ఏమిటి అంటే, అవును నిజంగా ఈసారి కిరణ్ వీసా పడిందని వచ్చింది తన పాస్పోర్ట్లో. అప్పుడు శివయ్య కళలో ఆనందం ఆగలేదు. సత్య, శివయ్య, కిరణ్, అమ్ములు వీళ్ళ నలుగురు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. క్షణం బంధుమిత్రులతో కూడా చెప్పుకున్నారు. శివయ్య గర్వంగా తలెత్తుకొని తన కొడుకు అమెరికా వెళ్తున్నారని తిరిగాడు శివయ్య. చివరికి శివయ్య అనుకున్నది సాధించారు. శివయ్య చాలా సంతోషకరంగా ఉన్నాడు. శివయ్య రమాదేవిని ఇంకా ఆ భగవంతుడే ఉన్నారు, ఆయన చూసుకుంటారని వదిలేశారు. శివయ్య తన కొడుకు ప్రయోజకుడు అవుతాడు అనే సంతోషంలో ఉండిపోయాడు. శివయ్య తను నెరవేర్చుకోలేని కోరిక, ఆశ తన కొడుకు సాధించుకుంటున్నారని శివయ్య. కలలు కనండి, వాటిని సహకారం చేసుకొని అని అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట శివయ్య నెరవేర్చుకున్నాడు. నా ఉద్దేశం ఏమనగా, శివయ్య కుటుంబం కథ చూసినాక ఎవరి మోసం చేయకూడదు, చేస్తే వాళ్ళ పాపాలను వాళ్ళే పోతారు అని పెద్దలు చెప్పిన మాట నిజం అని తెలుసుకున్న నీతి నిజాయితీగా సమాజంలో నిలబడితేనే, అంటే శివయ్యలాగా అలా ఉంటేనే మనం గెలుస్తాం. శివయ్య మోసపోవచ్చు కానీ ఎవరిని మోసం చేయలేదు కదా. గెలుపు అనేది దానికంటూ అదే వస్తుంది. నిజాయితీగా నిలబడిన వాడే మనిషి. చేసిన ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదని చూపిస్తుంది. తండ్రి తన పిల్లల కోసం కలలు కనడం, పిల్లలు ఆ కలలు నెరవేర్చడం, ఇది జీవితం యొక్క అందమైన రూపం. జీవితంలో సంపద కంటే విలువైనది తల్లిదండ్రుల సంతోషం. మన విజయానికి నిజమైన అర్థం వాళ్ళ ముఖంలో కనిపించే ఆనందం. కలలు పెద్దవే అయినా, ఆరంభం చిన్నదైనా ప్రేమ ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. దీనొక ముఖ సారాంశం, తండ్రి కనిన కలలు, కొడుకు నడిచిన మార్గం రెండూ కలిస్తేనే నిజమైన విజయం పుడుతుంది. When a father's dream becomes a child's path through success is born. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమలు79 ఛానల్. లైక్ అండ్ షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ కథ విన్నాక మీకు ఏమనిపించింది అనేది కామెంట్లో తెలపండి. ప్లీజ్ కామెంట్.